భారత్ జై భారత్ జై భారత్ జై భారత్ జై భారత్ జై భారత్. అందరికీ జై భారత్ అండి. ఈరోజు అసమానతల వ్యతిరేక దినోత్సవం మన విజయవాడ అలంకార్ థియేటర్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర జరుగుతుంది. ఈ అసమానతల దినోత్సవం జై భారత్ ఎందుకు చేస్తుందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1927 డిసెంబర్ 25వ తారీఖున మనుస్మృతి ఈ భారతదేశంలో ఉన్న అందరికీ సమాన హక్కులు ఇవ్వట్లేదు, మహిళలకు అణగారిన వర్గాలకు వీళ్ళందరికీ కూడా వాళ్ళ హక్కుల్ని నిర్వీర్యం చేస్తూ వాళ్ళని అణచివేయడానికి మనుస్మృతి కారణమైందని చెప్పి దాన్ని డిసెంబర్ 25, 1927వ తారీఖున కాల్చివేయడం జరిగింది. ఆ స్ఫూర్తిని తీసుకొని అన్ని మతాల్లో ఉన్న మహిళలకు అణగారిన వర్గాలకు ఎన్ని సామాజిక వర్గాలకి వివక్షతలు ఉంటున్నాయో ఆ వివక్షతలన్నింటినీ తగ్గించడం కోసం జై భారత్తో ఈ అసమానతల వ్యతిరేక దినోత్సవం క్రిస్మస్ పండుగ రోజు కాకుండా 26వ తారీఖున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఒకరు పండుగ చేసుకుంటుంటే ఇంకొక పక్క మనం వేరే మత గ్రంథాలని కాల్చడం అనేది పద్ధతి కాదు. కాబట్టి అన్ని అసమానతల్ని క్రోడీకరించుకొని డిసెంబర్ 26వ తారీఖున జై భారత్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అన్ని మతాల్లో ఉన్న వివక్షతల్ని వాటిని తగ్గించుకోవడానికి కృషి చేయాలని అందరూ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ సోదర భావంతో ఐక్యతతో ఒక తల్లి బిడ్డలాగా అందరూ భరతమాత బిడ్డలని ప్రోత్సహించుకుంటూ అందరూ ఒకే తల్లి బిడ్డలాగా జీవించాలని జై భారత్ కోరుకుంటా ఉంది. కాబట్టి ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అందరూ సోదర భావంతో జీవించాలని, వారి మతాల్లో ఉన్న వివక్షతలను తొలగించుకొని అసమానతలు లేని మతాన్ని సృష్టించుకొని అందరూ స్వేచ్ఛగా ఎవరి మతాన్ని వాళ్ళు పాటించుకుంటూ ఇతర మతాలను ద్వేషించకుండా సోదర భావంతో గౌరవించుకుంటూ ఎవరి మతాన్ని వాళ్ళు పాటించుకుంటూ గొడవలు లేకుండా సుస్థిరమైన భారతదేశాన్ని నిర్మించుకోవడం కోసం కృషి చేయాలని స్వాతంత్ర సమరయోధులు రాజ్యాంగ నిర్మాతలు ఏదైతే కోరుకున్నారో అలాంటి భారతదేశం కోసం మనం అందరం కృషి చేసి ఒక తల్లి బిడ్డల్లాగా జీవించాలనే మహోన్నతమైన ఆశయంతో జై భారత్ ఈ కార్యక్రమం చేస్తుంది. ఇవే కాదు, పర్యావరణ రక్షణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దని చెప్పి ఇలాంటి గుడ్డ సంచుల్ని జూట్ సంచుల్ని వాడాలని, అదేవిధంగా మనం ఫ్లెక్సీ కూడా చూసుకుంటే అది క్లాత్తో తయారు చేసి రెండుసార్లైనా ఉపయోగించుకోవచ్చు. మామూలుగా మనం వాడే ఫ్లెక్సీ అది ప్లాస్టిక్తో తయారవుతుంది, దాని మీద ఎనామిల్ పెయింట్ ఉంటుంది. ఇవన్నీ కూడా పర్యావరణానికి నష్టం అని చెప్పి మనం గుడ్డ మీద మామూలుగా ప్రకృతి సహజ సిద్ధంగా ఉండే పెయింట్లు వాడుకుంటూ మనం ఈ నిర్మాణాన్ని చేస్తున్నాము. అంతేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉపయోగించకుండా పర్యావరణ హితమైన జీవనాన్ని కొనసాగించాలని, అందరూ ఒక తల్లి బిడ్డల్లాగా అన్ని మతాలు పరిడవిల్లాలని, అదేవిధంగా మతం మణిమాణిక్యాల బుర్రతట్టాన్ని జై భారత్ చెబుతుంది. మతంలో ఉన్న మణిమాణిక్యాల్ని మనం తీసుకొని బురదను కడుక్కున్నట్లయితే వివక్షతలు అసమానతలు ఉండవని తెలియజేస్తుంది. కాబట్టి ఆ విధంగా జీవించాలని కోరుతున్నాం. జై భారత్.